హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏపీ ఐసెట్ ఏదైతే ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సంబంధించి డిగ్రీ పూర్తయి ఎవరైతే పీజీలో ఎంబీఏ లేకపోతే ఎంసీఏ చదవాలనుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారు రిలీజ్ చేశారు. ICET/SCHE అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ .APT/online.in ఇది వెబ్సైట్ అండి. ఒకసారి చెప్తున్నాను, ICET/SCHE.APT/online.in అని కొడితే మీరు ఇందులో ఐసెట్ అని క్లిక్ చేసినట్టు ఇది వస్తుంది. ఒకసారి ఇది 2 ఫేజుల్లో ఉంటుందండి, ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్లో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 25/7 తారీఖున దీని నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్స్లో 26వ తారీఖు వచ్చింది. 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు, 1వ తారీఖు వరకు అంటే ఆగస్ట్ 1 అంటే ఈరోజు 29 ఉంది, 29, 30, సో 31, ఇంకొక 3 రోజులు పడుందండి రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అప్ టు 3వ తారీఖు దాకా చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ ఎప్పటి నుంచి అంటే 4వ తారీఖు నుంచి, అంటే ఆగస్ట్ 4వ తారీఖు నుంచి ఆప్షన్స్ మొదలై ఆగస్ట్ 7వ తారీఖు వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఏదైనా పెట్టుకున్నవి మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే 8వ తారీఖు నుంచి చేంజ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అలాట్మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే ఆగస్ట్ 10వ తారీఖు దీని యొక్క రిలీజ్ అవుతాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకత ఏంటంటే అండి, ఎంబీఏ ఎంసీఏకి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు గత జగనన్న ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వం ఇస్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి. సో అలాట్మెంట్స్ వస్తే కానీ మనకి అర్థం కాదు. రిపోర్టింగ్ టు కాలేజ్ వచ్చేసి 12 నుంచి 16వ తారీఖు దాకా ఉంటుంది. క్లాస్ వరకు 12వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. వేకెన్సీ పొజిషన్లో 17వ తారీఖు సబ్మిట్ చేస్తే మనం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మళ్ళీ వస్తుంది. సో మా దగ్గర ఒక ఆఫర్ ఉందండి. ఎవరైతే డిగ్రీలో 80% ఉండి ఐసెట్లో బిలో 15,000 ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు మేము ఎంబీఏ మరియు ఎంసీఏ గ్రాడ్యుయేట్స్కి ఇంటర్న్షిప్ ఇస్తాం. మంత్లీ 6,000 ఇచ్చి మీ ఫీజు కూడా మేమే కడతాం. అట్లా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో మా నెంబర్కి కానీ మీరు కానీ మెసేజ్ పెట్టినట్లయితే మీ రెజ్యూము ప్లస్ మీ ఐసెట్ ర్యాంక్ కార్డ్తో పాటు డెఫినెట్గా మీరు ఆంధ్రప్రదేశ్లోనే చదువుకోవచ్చు, కాలేజ్ అక్కడే అలాట్ చేయిస్తాం మేము. సో దాంతోపాటుగా మీరు ఇక్కడ వర్క్ నేర్చుకోవచ్చు. ఎంబీఏ వాళ్ళకైతే మార్కెటింగ్ రిలేటెడ్గా కానీ లేకపోతే ఫినాన్స్ రిలేటెడ్ కానీ వర్క్ నేర్పిస్తాం. అదేవిధంగా ఎంసీఏ పిల్లలకు కానీ అయితే మీకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ వర్క్ నేర్పిస్తాం. సో మీకు కావాల్సిందల్లా మంచి మెరిట్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలనే నేచర్ ఉండాలి, హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేయాలనేటువంటి నేచర్గా ఉన్నట్లయితే వాళ్ళు మమ్మల్ని సంప్రదించినట్లయితే డెఫినెట్గా మా దగ్గర ఇంటర్న్షిప్ చేసుకుంటూ మీ అటెండెన్స్ మేనేజ్ చేసే కాలేజీలో నేను సీట్ ఇప్పిస్తాను. హ్యాపీగా అక్కడ చదువుకుంటూ ఇక్కడ దాంతోపాటుగా మీరు స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మా నెంబర్కి కానీ సంప్రదించండి. వాళ్ళు ఫోన్ కలవకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీ ప్రొఫైల్ బేసిస్ మీద. సో ఇది ఓన్లీ ఫర్ బాయ్స్ అండి, గర్ల్స్ని మేము తీసుకోము. సో మీరు అది గుర్తించాలి. సో ఫస్ట్ మీరు వాట్సాప్లో ఏం చేయాలంటే మీ ఐసెట్ ర్యాంక్ కార్డుని పెట్టండి. మాకు కానీ నచ్చినట్లయితే మా వాళ్ళే తిరిగి మీకు కాల్ చేస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు మీ లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఐసెట్ రిలేటెడ్గా అనేక వీడియోస్ మనం ముందు చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ.